హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హాంటెడ్ కాలేజ్, సైన్స్ కాలేజ్. ఇది మా హాంటెడ్ కాలేజ్ అనమాట. ఈ హాంటెడ్ కాలేజ్లో ఓ సెక్యూరిటీ చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనేది మన దయ్య లోకానికి వెళ్తే కానీ తెలియదు. ఇక మనం స్టోరీలోకి వెళ్దామా. పూర్వం అప్పట్లో ఇద్దరు విద్యార్థులు, కాలేజ్ స్టూడెంట్స్, ముఖేష్, నవీన్, ఇద్దరు. వాళ్ళు తరచుగా కాలేజ్ వయసు ఒకరింటికి ఒకరు వస్తుంటారు, పోతుంటారు, తిరుగుతుంటారు. వాళ్ళు తిరిగే మధ్యలో ఈ కాలేజ్ ఉంటుంది. అయితే అందులో ముఖేష్కి సడన్గా ఉంటుంటే వస్తూ పోతున్న వల్ల ఈ కాలేజ్ చూస్తూ, ఈ కాలేజ్ ఎవరు ఉండరు, ఎవరు రారు, అసలు ఈ కాలేజ్ ఏం కాలేజ్ ఇది అని చెప్పేసి ఒకసారి ఇళ్ళకి వెళ్తే కానీ తెలియదు, లేకుంటే దీని పుస్తకం ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది, దీన్ని ఎట్లైనా చూడాలి, దీని లోనికి వెళ్ళాలి, ఇక్కడ సెక్యూరిటీ కనబడలేదు ఆయన అడుగుదామని చెప్పేసి అనుకుంటాడు. అలా అనుకుంటూ ముందుకు వెళ్తున్నాక అప్పటికి నవీన్ ఇంటికి వెళ్ళిపోతాడు. అలా మాట్లాడుకుంటూ మనసులో అనుకుంటుండు. నవీన్ ఇంటికి వెళ్ళగానే నవీన్కి ఈ మాట అడుగుతాడు, అరే పలానా చోట కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో ఎవరు రారో పోరు, ఎందుకురా అంటే, రే నీకు మతిస్థిమితం లేకుండా పోతున్నట్టుందిరా, పోయి ఆ కాలేజీ గురించి ఎందుకురా నీకు అంటే, లేదురా ఆ కాలేజీ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ నాకు బాగా పట్టింది అంటాడు. అస్సలు ఓ కాలేజీల కంటే ఎందుకురా అంటే, అరే నువ్వు పోకపోకట్టు నాకు ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది, ఖచ్చితంగా నేను కాలేజీ గురించి తెలుసుకుంటాను రా అంటే, తెలుసుకోవడం ఏందిరా, పోవద్దురా దాని గురించి వద్దు, అరే నువ్వు చెప్పరా లేకుంటే నేను వెళ్ళాలా అంటే, అరే వద్దురా తర్వాత మాట్లాడుకున్న దాని గురించి అంటే, నువ్వు చెప్పకుండా ఏంది, ఆ పక్కన సెక్యూరిటీ ఉండు వాడు చెప్తాడంటే, ఎవర్రా సెక్యూరిటీ అంటే, అరే ఆ కాలేజీ ముందున్న సెక్యూరిటీ రా అంటే, ఏం సెక్యూరిటీ రా, సెక్యూరిటీ చనిపోయి చాలా రోజులైంది, నీకెప్పుడు కనబడ్డారంటే, నిన్న బండి మీద వస్తుంటే అక్కడ సెక్యూరిటీ కుర్చీ మీద కూర్చున్నాడు రా కట్టె పట్టుకొని టకా పట్టుకుంటా, రే నీకు ఎవరు కనబడ్డారు, ఎవరు మాట్లాడుతున్నారా, అక్కడ సెక్యూరిటీ లేదురా, నేను తీసేసి అక్కడ లేదు, అది పెద్ద హిస్టరీ ఉంది అది అని నవీన్ అంటాడు. అప్పుడు ముఖేష్ అంటాడు, ఖచ్చితంగా ఈ స్టోరీ నేను ఛేదిస్తాను, అసలు ఈ లోపల ఏం జరిగిందో చూస్తాను అని చెప్పేసి ముఖేష్ అంటాడు. నవీన్, నాకు చెప్పకుండా పిచ్చి పిచ్చి పనులు చేయకరే అని నవీన్ అంటాడు. అలా ఒకరోజు ఏం చేస్తాడంటే, ముఖేష్ ఎలాగైనా సరే వెళ్ళాలి అనుకొని ఓ రోజు చూసుకొని మెల్లగా తన ఇంటి నుంచి నవీన్కి చెప్పకుండా వెళ్ళిపోతాడు. కానీ నవీన్ ఒకవేళ వచ్చి ఇంటికి వచ్చేస్తే మనం బయటికి వెళ్ళినంటే ఖచ్చితంగా నవీన్ చెప్తాడేమో, ఈ 2 రోజుల నుంచి మీ ఓడు ఇదే మాట మాట్లాడుతున్నాడు, కోపం నుంచి అలా వేయండి అని చెప్తే, మా ఇంట్లో నాకు తిండి పెట్టారు, ఇంట్లోంచి గెంటేస్తారు, ఎట్లయినా సరే వాడు పోయి వచ్చేంతలో వాడు చెప్పకుండా ఈ కాలేజీలోకి వెళ్ళి చూసి రావాలంటాడు. అయితే ఇక కాలేజీ లోనికి వెళ్తాడు. ఎలాగో ఏంటంటే ఆ గేట్ లోపలికి కష్టమైనా ఇరిగిన గేట్లో అవి కొంచెం పోనీ కష్టమవుతుంది, అయినా ఆ లోనికి వెళ్ళిపోతాడు. ఆ లోనికి వెళ్ళంగానే చుట్టూ నిర్మానుష్యంగా ఉంటుంది, చీకటి, చిమ్మ చీకటి. అది ఎట్లా అంటే ఉదయం పూటనే లోన భయంకరంగా కనపడుతుంది, అలాంటిది ఇంకా రాత్రి వేళలో చెప్పకూడదు, అది మీకు తెలుసు ఎంత భయానకంగా ఉంటుందంటే. లోన ఉండే మనిషికి ధైర్యం సరిపోదు లోనికి వెళ్ళాలంటే, అంత భయపడతారు. అట్లాంటి దాంట్లోకి ముఖేష్ మొండి పట్టుతో వెళ్తాడు. అలా లోనికి వెళ్తున్న ముఖేష్కి ఎవ్వరూ కనపడరు. ఇక్కడ వాచ్మెన్ ఉండే కదా అంటే వాచ్మెన్ ఉండడు. అప్పుడు అక్కడ కుర్చీ కనబడేదంటే ఆ కుర్చీ ఉండదు. లోనికి వెళ్తాడు. ఆ లోన వెళ్ళిన తర్వాత ఇంకా లోనికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళంగా లోపలికి పోతే ఓ దర్వాజా ఉంటుంది. ఆ దర్వాజా కొంచెం సగం ఇరిగిపోయి ఉంటుంది. దాన్ని మెల్లగా నెట్టి అట్లా కాస్త కొంచెం నెట్టితే కొంచెం బెండ్ అయిపోతుంది. అది ఆ త్వరలోంచి లోనికి వెళ్తాడు. లోనికి వెళ్తే చిమ్మ చీకటి. అతడు వెంట టార్చ్ తీసుకొని వెళ్తాడు. ఆ చిమ్మ చీకట్లో ఏమీ అర్థం కాదు. మెల్లగా ముందుకు వెళ్తుండగా అక్కడ ఏదో శబ్దాలు వస్తుంటాయి, టక్ 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 కట్టెతో కొడుతున్నట్టుగా. అంటే ఆహా లోన సెక్యూరిటీ లోపడున్నాడా, అది సంగతి. ఓహో బయట డ్యూటీ చేయకుండా లోపల కూడా చూస్తున్నాడేమో అనుకుని సెక్యూరిటీ సర్లే చూస్తున్నాడు. సెక్యూరిటీ ఎక్కడ చూస్తుంటే అక్కడ లోతుగా పొడవైన ఒక హాల్లా కనపడుతుంది. ఆ హాల్లో సెక్యూరిటీ మెల్లగా వెళ్తుంటాడు కొట్టుకుంటా. ఓ సెక్యూరిటీ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, ఇదేనా చేసే పని, బయట ఉండవాలి కదా, లోపలికి వచ్చి ఇంతసేపు ఉంటే ఎట్లా, నువ్వు బయట నువ్వేమో ఉంటావేమో నీతో మాట్లాడదామని వచ్చినా అంటే, అసలు అతను ఏం మాత్రం మాట్లాడాడు, అలాగే ఆగిపోతాడు.
ఏమయ్యా సెక్యూరిటీ, ఏం సంగతి, ఆగిపోయినవేందయ్యా, మరి అతను మాట్లాడతలేవు, వెనక్కి తిరిగి చూస్తలేవు అని చెప్పేసి వీపుపై చేయి పెడతాడు. ఆ వీపుపై చేయి పెట్టినాక ఆ సెక్యూరిటీ నెమ్మదిగా తల తిప్పుతాడు. అంతే తల తిప్పంగానే ముఖేష్ అక్కడికక్కడే పడిపోతాడు కళ్ళు తిరిగి. ఎందుకంటే ఆ సెక్యూరిటీకి తలంతా ముఖం అస్థిపంజరం, ముఖం అంతా అస్థిపంజరంలా ఉంటుంది. లోన మాంసం ఉండదు, ఏమీ ఉండదు, తలకు టోపీ ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసి ముఖేష్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అక్కడ నుంచి పరిగెత్తాడంతే. ఆ పరిగెత్తిన తర్వాత చివరకు మళ్ళీ అంతా తిరిగి మళ్ళీ అదే స్థానానికి వస్తాడు. అప్పుడు అక్కడ ఆ సెక్యూరిటీ ఆత్మ కనబడదు. ఇక అదే స్థానానికి వచ్చి అప్పుడు నిర్మానుష్యంగా సైలెంట్గా ఉంటుంది. ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్ ఉంటుంది. ఆ సైలెంట్లో మెల్లగా నొనికి, అంటే అక్కడ చీకట్లో వెళ్దామని చెప్పి వెళ్తుంటే ఓసారి ఎందుకో ఇక్కడ చుట్టూ చూద్దామని చెప్పేసి టార్చ్ ఆన్ చేసి చూస్తాడు. అంతే, అతని చుట్టూ అస్థికలే ఉంటాయి. అనవసరంగా ఈ లోనికి వచ్చాను నేను, బయట అక్కడ కొంచెం హాల్లో ఉంది కానీ ఈ అస్థి ఎముకలు ఎందుకు ఉన్నాయి అనుకుంటాడు. ఈ అస్థి ఎముకలు ఏంటి అని చెప్పేసి మళ్ళా అదే టార్చ్ పట్టుకొని అట్టి చూస్తుంటే అక్కడ అంతా పాడుబడ్డ వస్తువులు, అప్పట్లో మనిషి పోస్ట్ మార్టం చేసే పరికరాలు ఉంటాయి అక్కడ. అవన్నీ పరికరాలు టార్చ్తో చూస్తాడు. చూసి అన్నీ చూస్తుండగా అతనికి వెనకకించి చిన్నపిల్లలు ఏడ్చిన శబ్దం వినిపిస్తుంది. ఈ బిల్డింగ్లో చిన్నపిల్లలు ఏందిరా నాయనా, ఈ దయ్యాల కొంపల చిన్నపిల్లలు ఎక్కడ ఉంటారు అని చెప్పేసి వెనక నుంచి ఓ ఆకారం వచ్చింది, నల్లని నీడ. చిన్నపిల్లని ఎత్తుకొని ఓ ఆవిడొచ్చి, మా బిడ్డని కాపాడుతావా, మా బిడ్డని చంపేస్తారు వీళ్ళు మా బిడ్డని పోస్ట్ మార్టం చేసి చంపేస్తారు, నువ్వు కాపాడుతావు కదా, కాపాడుతావా అనుకుంటా ఆ తల్లి పిల్లని ఎత్తుకొని అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. అదృశ్యం అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయాక ముఖేష్కి అప్పుడు అసలు దడగుచ్చుకుంటుంది. శరీరం అంతా చల్లగా అయిపోతుంది. అస్థికల మధ్య చిమ్మ చీకట్లో ఆ దయ్యాల కొంపలో ఉన్న ముఖేష్కి ధైర్యం సరిపోదు. వెంటనే నవీన్కి ఫోన్ కొడతాడు. అరే నేను ఇక్కడి నుంచి బయటపడాలంటే వాడు వస్తేనే బయటపడతాను, లేకుంటే బయటపడను అని చెప్పేసి నవీన్కి ఫోన్ చేసి, అరే నవీన్ నేను ఇందులోకి వచ్చి ఇరుక్కుపోయాను రా అంటే, అప్పుడు నవీన్ అంటాడు, నాకు తెలుసురా నువ్వు ఇందులోకి ఎప్పుడైనా వస్తావని చెప్పేసి ఇంటికి వెళ్ళి చెప్దామనుకున్నాను కానీ చెప్పలేను, ఎక్కడున్నారా, అదే లోపల అని చెప్పేసి అతి కష్టంగా నవీన్ లోనికి వస్తాడు. లోనికి వచ్చి ముఖేష్ని తీసుకొని బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత ముఖేష్ని చీవాట్లు పెడతాడు. అనవసరంగా లోనికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి. ఈ విషయం నేను ఇంట్లో చెప్పాలంటే వద్దురా అని నవీన్కి దండం పెడతాడు. నీకు మొక్తాను రా, నీ కాలు మొక్కమన్నా మొక్తాను, చెప్పకరా అని చెప్పేసి. ఇలాంటి వాటికి రావద్దురా, బాగుండదు, మంచిది కూడా కాదు, అవి మన వెంట వస్తాయి. మనం వీటి వెనకాల పడితే అవి మన వెనకాల పడి మన ఇంటి దాకా వస్తాయి. అవి మన ఇంట్లో మన అమ్మ నాన్న కానీ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ప్రాబ్లం, అందుకే ఇలాంటి వాటికి రావద్దు అని చెప్పేసి నవీన్ మందలిస్తాడు. ముఖేష్ అంతటితో సరేరా ఇక నేను వెళ్ళను అంటున్నాడు. కానీ ఎంతకైనా మంచిది ఒకసారి బయటికి వెళ్ళి వెనక్కి తిరిగి బిల్డింగ్ని చూద్దాం రా అంటే, బిల్డింగ్ని చూడలేదురా, చూడు దాందేముంది, కానీ లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దంటాడు. ముఖేష్ ఆ బిల్డింగ్ ఇతలకు వచ్చి దాన్ని దూరం నుంచి చూస్తే, అసలు బయటకు వచ్చినాక చూస్తే చుట్టూ ఆ బిల్డింగ్లో అంతా అస్థికలే కనపడతాయి. అంటే ఆ అస్థికలు దయ్యాలు తిరుగుతున్నాయి ఆ బిల్డింగ్లో అనుకుంటాడు. కేవలం అస్థికలు. అసలు ఈ బిల్డింగ్లో ఏం జరుగుతుంది, దీని స్టోరీ ఏందిరా అంటే, అప్పుడు నవీన్ అంటాడు, అరే నువ్వు ఎప్పుడైతే ఈ బిల్డింగ్ గురించి మాట్లాడినావో ఆల్రెడీ నెట్లో సెర్చ్ చేసినట్రా నాయన, మహా డేంజర్ ఇది. ఒకప్పుడు ఇక్కడ శవ పరీక్షలు అలాంటివన్నీ చేసేవాళ్ళంట. అయితే చనిపోయిన వాళ్ళని కాకుండా బతుకున్న వాళ్ళని కూడా చేసినట్టు తెలిసిందంట గవర్నమెంట్కి. ఆ బతుకున్నప్పుడు కూడా చేసినట్టు తెలిసేసరికి గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసిందంట కాలేజ్. పసిపిల్లల్ని వీళ్ళని చేసినట్టు అప్పట్లో పెట్టినందుకు గవర్నమెంట్ అనేది ఏం చేసిందంటే ఇక్కడ ఈ ప్రదేశాన్ని బ్లాక్ చేసి పడేసిందంట, కాలేజ్ని బ్యాన్ చేసిందంట. ఆ తర్వాత నుంచి కాలేజ్ ఒక హాంటెడ్ కాలేజ్లా మారిపోయింది. అందుకే ఇప్పటికీ చాలామంది శవాలు అందులో పరీక్షలు చేసినందుకు ఇక్కడ లోపలున్న పుర్రెలు అస్థికలు అవన్నీ ఒకప్పుడు పరీక్షలు చేసిన శవాలే అవన్నీ. అయితే అవే ఇప్పుడు అక్కడ ఆత్మలై తిరుగుతున్నట్టుగా. అదే అసలు సెక్యూరిటీ ఎలా చనిపోయాడు అంటే,
ఒకప్పుడు సెక్యూరిటీ కట్టె కొడుతూ బయట తిరుగుతున్నప్పుడు లోన చిన్నపిల్లల సప్పుడు అనిపించిందంట. అయితే సెక్యూరిటీ లోపలికి పోయిందంట, కానీ మర్నాడు వరకు తిరిగి రాలేదు. తెల్లారేసరికి ఆ పక్కన వాళ్ళు స్నేహితులు అంటే మిగతా సెక్యూరిటీ ఉంటారు పక్కన వాళ్ళందరూ కలిసి పోలీసులను తీసుకుని లోనికి వెళ్తే శవమే కనబడ్డాడు ఆ సెక్యూరిటీ. ఇప్పుడు ఎవరైతే లోన ముష్కేష్ మాట్లాడిండో ఆ సెక్యూరిటీ ఆ రోజు అలా చనిపోయాడు. చిన్నపిల్లల ఏడుపు సప్పుడు వినిపిస్తున్న లోనికి వెళ్ళిన సెక్యూరిటీ తిరిగి రాలేడు. ఉదయం వెళ్ళి చూస్తే శవమే కనబడ్డాడు. ఆ సెక్యూరిటీలోన దయ్యమే తిరుగుతున్నాడు. సెక్యూరిటీ కాదు, చాలా ఆస్తికలు అంటే ఆ శవ పరీక్షలు చేసిన వాళ్ళు కూడా చాలామంది అక్కడ ఆత్మలై తిరుగుతున్నారని. ఇక ఆ తర్వాత అప్పటి నుంచి సెక్యూరిటీని కూడా గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. అక్కడ ఎవరు ఉండకూడదు, ఇక సెక్యూరిటీ కూడా అవసరం లేదని చెప్పేసి. అందుకే అప్పటి నుంచి సెక్యూరిటీ లేడు. అదే విషయం నవీన్ ఎంత చెప్పినా ముఖేష్ వినకుండా సెక్యూరిటీ నాకు కనబడ్డాడు అన్నాడు. కానీ సెక్యూరిటీ నిజానికి అక్కడ లేడు, కేవలం ముఖేష్కి మాత్రమే కనబడ్డాడు. అది ఆత్మరూపంలో. ముఖేష్కి అది తెలియదు, నిజంగా సెక్యూరిటీ ఉన్నాడు అనుకున్నాడు. ఈ కాలేజీలో జరిగిన ఆ శవ పరీక్షలు కానీ, ఆ మనుషులవే జరిగిన ఆ పరీక్షలు, ఆ ల్యాబ్లో జరిగిన పరీక్షలు లీగల్గా జరిగినాయి, గవర్నమెంట్ పరంగా లీగల్గా జరిగినాయన్నమాట. కానీ వీళ్ళు చేసుకుంటూ ఆ పనిలో బతుకున్న వాళ్ళని కూడా చేసినట్టు సమాచారం వాళ్ళకి గవర్నమెంట్కి వచ్చితే గవర్నమెంట్ ఏం చేసింది, ఈ కాలేజీని బ్యాన్ చేసినట్టు ఒక న్యూస్. సో ఫ్రెండ్స్, ఈ సంఘటన జరిగింది 2006లో. ఒక విషయం చెప్పాలంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే రాత్రి వేళలో మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరో ఏడుస్తున్నట్టు, పసిపిల్లలు కానీ ఆడవాళ్ళు ఏడుస్తున్నట్టు కానీ మీకు ఎప్పటికైనా అనిపిస్తే దయచేసి అటువైపు వెళ్ళకండి. ఎందుకంటే అది 100% మధ్యరాత్రి అర్ధరాత్రి ఆ ఏడ్చేది దుష్టశక్తులు, దయ్యాలు, ఆత్మలై ఉంటాయి తప్ప నిజంగా మనుషులు ఉండరు. ఆ రాత్రి అర్ధరాత్రిలో నిర్మానుషం ప్రదేశంలో పసిపిల్లలు ఎలా వస్తారు? లాజిక్గా ఆలోచించండి. మరి ఆ పాడుబడ్డ బంగ్లాలలో స్త్రీలు ఉంటారా? ఉండలేరు కదా. ఎవరు ఉంటారు? అదన్నమాట. సో ఫ్రెండ్స్, ఆ నిర్మానుషం ప్రదేశం నుంచి కానీ పోతుంటే దారిలో పాడుబడ్డ బంగ్లాలు కానీ ఎక్కడి నుంచైనా ఏడుపు సప్పులు కానీ వినిపిస్తే దయచేసి వెళ్ళకండి. అంటే మేము వెళ్తే చచ్చిపోతామా అని కాదు, మీరు చనిపోకున్నా పర్లేదు, బతికి వస్తారేమో లోనికి వెళ్తే. కానీ ఆ తర్వాత అది మిమ్మల్ని ఏం చేయకపోయినా మీ వెంట వచ్చి మీ ఇంట్లో వాళ్ళ మీద పడుతుంది. అది గుర్తించండి. నేను లోనికి వెళ్తే చచ్చిపోతానని అనుకోకండి. అది ఏం చంపకపోవచ్చు, కానీ మనిషిని చత్తేంత వరకు తీసుకుపోతాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక జరిగిన సంఘటనతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.